రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో మూడో విడతల ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తెగ కష్టపడుతున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెంకటేష్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. గ్రామంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ కోరడం చర్చనీయాంశమైంది. ఎన్నికల సమయంలో 2 లక్షలు ఖర్చు పెట్టానని కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తానిచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరాడు. ఢిల్లీ రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ మహాధర్నా నిర్వహించింది. ఓట్ చోర్ గద్దీ చోర్ పేరుతో ఆందోళన చేసింది. ఓట్ల చోరీ జాబితా సవరణలో అక్రమాలు, ఈసీ బీజేపీ కుమ్మక్కు ఆరోపణలపై నిరసన తెలిపింది. ఈ ర్యాలీలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రమాదకరమైన విషబీజాలు నాటుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజ్యాంగం పేదలకు ఓటు హక్కు కల్పించిందని, ఆ ఓటు హక్కునే కోల్పోతే ఇక చేసేదేముందని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చాలా చోట్ల ఓడినా పార్టీ సిద్ధాంతం బతికే ఉందన్నారు. మోదీ ఒక్కసారి ఓడిపోతే ఆయన నామరూపాలు లేకుండా కనుమరుగవుతారని వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి కుమ్మక్కయ్యాయని లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ మహాధర్నాలో పాల్గొన్న రాహుల్ సత్యం అసత్యానికి మధ్య పోరాటం జరుగుతోందని తెలిపారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని విమర్శించారు. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ హాట్ కామెంట్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, బీహార్లో ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. ఓటుకు 10,000 ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బ్యాలెట్ పద్ధతిలో బీజేపీ ఎప్పటికీ గెలవదన్నారు. ప్రధాని మోదీపై ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శించారు. మోదీ తప్పు చేశారు కాబట్టే పార్లమెంట్లో తాము మాట్లాడుతుంటే కనీసం చూడరని చెప్పారు. ఓట్ చోరీ సమస్య కాంగ్రెస్ పార్టీది కాదని, దేశం మొత్తానిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీ నిరసనలో పాల్గొన్న సీఎం రేవంత్ రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి దేశంలోని ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలబడాలని కోరారు. ప్రధాని మోదీని పదవి నుంచి దింపేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని బీజేపీ ఆరోపించింది. ఓటు చోరీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీలో పార్టీ కార్యకర్తలు ప్రధాని మోదీపై చేస్తున్న వివాదాస్పద నినాదాలు చేశారని పేర్కొంది. ఆయన పదవి నుంచి దింపేయడమే కాంగ్రెస్ అసలు లక్ష్యమనే విషయం స్పష్టమవుతోందని విమర్శించింది. ఇకపై వారు చేస్తున్న తప్పుల్ని ప్రజలు క్షమించరని తెలిపింది. అటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కొందరు కార్యకర్తలు చేసిన నినాదాలు కాంగ్రెస్ స్పందించింది. ఈ వివాదంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. అవి పార్టీ అధికారిక నినాదాలు కావని కాంగ్రెస్ ఎంపీ తారిక్ అన్వర్ తెలిపారు. అవగాహన లేని కొందరు కార్యకర్తలు అలా చేసి ఉండొచ్చని చెప్పారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. పౌర సరఫరాల శాఖ ఎదుర్కొంటున్న కీలక సమస్యల్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మిల్లర్ల వద్ద 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వరి నిల్వలున్నాయని, రైలు రేకుల కొరత కారణంగా మొత్తం 13.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు పేరుకుపోయాయని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 19న కీలక సమావేశాలను నిర్వహించనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. నీటి ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. తెలంగాణ ప్రజల సాగునీటి హక్కుల్ని కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలంటూ కేంద్రం ముందు మోకరిల్లడం బాధాకరమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుందన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్చాట్లో హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ ఆ కుటుంబంలో ఎవరికీ లేదన్నారు. డబ్బుంది కాబట్టే కేటీఆర్ సోషల్ మీడియా ద్వారా నెట్టుకొస్తున్నారని విమర్శించారు. అధికారం లేకపోతే ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టమని, దేవగౌడ లాంటి వాడే నిలబడలేకపోయారని గుర్తు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ కు నల్లేరు మీద నడక అని చెప్పారు. బీఆర్ఎస్ కు భవిష్యత్తు ఉంటే కవిత ఎందుకు బయటకు వస్తారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎదురుదాడి చేస్తోందన్నారు. జైలుకు వెళ్లిన ఆమె సీఎం కావాలని అనుకుంటున్నారని తెలిపారు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దన్నారు. హరీష్ రావు బీఆర్ఎస్ ను చీల్చడం ఖాయమని జోస్యం చెప్పారు మహేష్ గౌడ్. పంచాయతీ ఎన్నికలకే కాంగ్రెస్ నాయకులు భయపడిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎక్కడ ఓడిపోతామోననే భయంతో దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసి ఉంటే ప్రజలే బ్రహ్మరథం పడతారని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు హత్య రాజకీయాలు మాని ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలని సూచించారు.
అంతకుముందు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం లింగంపల్లిలో దారుణ హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. మల్లయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి 5 లక్షల ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరీష్ రావుపై కోపంతోనే జగ్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడారంటూ గతంలో కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లోకి రావడానికి హరీష్ రావు ఏమాత్రం కారణం కాదని తెలిపారు. తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వైఎస్ఆర్ ఆహ్వానిస్తే వచ్చానని చెప్పారు. హరీష్ రావు తనకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే అని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. హైదరాబాద్ లో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వృద్ధులు, ఒంటరి మహిళలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. మరోవైపు 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మధ్య ఫుట్బాల్ మ్యాచ్ తో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, సింగరేణి నిధుల్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీకి కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ కు వచ్చి యువతను ఉత్సాహపరిచినందుకు మెస్సీతో పాటు ఫుట్బాల్ దిగ్గజాలు సువారేజ్, రోడ్రిగో, దీపాల్ కు ధన్యవాదాలు చెప్పారు. క్రీడలు, ఆతిథ్యానికి తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి నిరూపించగలిగామని రేవంత్ పేర్కొన్నారు. క్రమశిక్షణ కనబరిచిన క్రీడా ప్రేమికులు, అభిమానులకు సీఎం రేవంత్ ధన్యవాదాలు చెప్పారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ పర్యటించారు. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుష్కర్ సింగ్ ధామీకి ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. వాజ్పేయి దేశం కోసం ఎన్నో త్యాగాలు చేశారని పుష్కర్ సింగ్ అన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో తన జన్మ ధన్యమైందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో సోమవారం పర్యటించనున్నారు. పార్లమెంట్ హౌస్ లో కేంద్ర ఐటీ, విద్యాశాఖ మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై కేంద్ర మంత్రులతో లోకేష్ చర్చలు జరపనున్నారు. ఈ నెల 16న ఢిల్లీ నుంచి నేరుగా విశాఖ వెళ్లనున్నారు లోకేష్. విశాఖలో జేఎంఆర్ ఏవియేషన్ ఎడ్యుకేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆత్మకూరు ప్రజలంతా రుణపడి ఉంటారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని 10 పంచాయతీ భవనాలకు డిప్యూటీ సీఎం నిధులు మంజూరు చేశారని తెలిపారు. అనేక అభివృద్ధి పనులకు అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ఆత్మకూరు హాస్పిటల్ కు 250 పడకలను కేటాయించామని, భవన నిర్మాణం జరుగుతోందని వివరించారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. గతంలో విశాఖపై విష ప్రచారం చేసిన కూటమి నేతలు ఇప్పుడు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వస్తే మరో మాట చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో మెడికల్ కాలేజ్ పై విమర్శలు చేసిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు పీపీపీ విధానంలోకి మార్చారంటూ మండిపడ్డారు. నెల్లూరు పాలిటిక్స్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ పదవికి పొట్లూరి స్రవంతి రాజీనామా చేశారు. కలెక్టర్ కు తన రాజీనామా లేఖ అందించారు. వైసీపీ నుంచి ఒక్కొక్కరు అధికార పార్టీలో చేరుతుండటంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. దీంతో ముందే రాజీనామా చేశారు. మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా 42 మంది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా భవానీ దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. దీక్ష విరమించేందుకు భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా తరలి వస్తున్నారు. దుర్గమ్మ నామ స్మరణతో ఇంద్రకీలాద్రి ఆలయం మార్మోగిపోతోంది. గిరి ప్రదక్షిణ అనంతరం భవానీలు దీక్ష విరమిస్తున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉంటేనే పూర్తిగా సంతోషంగా ఉంటామని అనుకోవద్దని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన ప్రాంతీయ జాతర మహోత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన జగ్గారెడ్డి అందుబాటులో ఉన్నా లేకున్నా మీ పనులు పూర్తి చేస్తూనే ఉంటానని తెలిపారు. తెలుగు రాష్ట్రాల కవులు, రచయితలకు సాహితీ ప్రక్రియలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ తొలి బీసీ కమిషన్ చైర్మన్ రాములు అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. యశోశాంక్ష కథల సంపుటిని ఆవిష్కరించారు. రచయిత్రి ఎంతో అంకిత భావంతో సామాజిక ప్రయోజనం ఆశించి కవితలు, కథలు, పద్యాలు రాశారని కొనియాడారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ సందడి చేశారు. ఫ్రెండ్లీ మ్యాచ్ లో పాల్గొన్నారు. మెస్సీని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఫ్యాన్స్ తో వాంఖడే స్టేడియం కిక్కిరిసిపోయింది. మెస్సీ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. మెస్సీకి సచిన్ టెండూల్కర్ టీమిండియా జెర్సీని అందించారు. హాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మరో పెళ్లికి సిద్ధమయ్యారు. దాదాపు 6 ఏళ్ల రిలేషన్షిప్ అనంతరం గ్యాబ్రియెల్లాను వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ అయిందని తెలిపారు. పెళ్లికి ముందే వీరికి 2 కుమారులు ఉన్నారు.